సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు ఒక్క సక్సెస్ వస్తే చాలు గర్వంతో పొంగిపోతున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఎవ్వరిని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాడు. చిరంజీవి కొడుకు అనే పొగరు కూడా లేదు. ఎవ్వరితోనైనా చాలా కామ్ గా మాట్లాడతాడు. అందరితోనూ కలిసిపోతాడు. చిన్నారి ఫ్యాన్ ని సర్ప్రైజ్ చేశారు. మీకు ఇష్టమైన రామ్ చరణ్ గారు వచ్చారనగానే అంత ఓపిక లేకపోయినా సరే కళ్ళు తెరిచి చూసి he felt so happy. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం అతడిదే. మొదటి సినిమాతోనే నటుడిగా మెప్పించాడు. ఇక మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందాడు. అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తొందరలోనే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఎప్పుడైతే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి పెను సవాళ్లను ఎదుర్కొంటూ నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చాడు. రంగస్థలం సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా అవతరించిన రామ్ చరణ్ తనకి నటన రాదు అని ఎగతాళి చేసిన వాళ్లతో క్లాప్స్ కొట్టించుకున్నాడు. లేచిన ప్రతి నోరు ముడుచుకునేలా చేశాడు. చేసిన ప్రతి విమర్శను తిప్పికొట్టాడు. ఇప్పుడు ఇండియాలో అగ్రగామి నటులలో తను కూడా ఒకరుగా నిలిచాడు. ఇండియాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చే హీరోల్లో తను కూడా టాప్ 5 లో నిలుస్తున్నాడు అంటే ఆయన ఎంతలా తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అండర్ లో పెరిగాడు. అందుకే ఆయన అంత క్రమశిక్షణతో ఉన్నాడంటూ సంస్కారానికి ప్రతిరూపం మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్. పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా అణిగిమణిగి ఉండేవాడు. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్ గారు సినిమా మీద పెట్టే డెడికేషన్ సూపర్. ప్రతి సినిమాతోని జస్ట్ గెట్స్ బెటర్. రామ్ చరణ్ డైరెక్టర్ హీరో. తన సన్నిహిత వర్గాల వాళ్లు సైతం చెబుతుంటారు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయాన్ని అందించాడు. చేసే మంచి పనులు చాలా మందికి తెలియవు. బట్ ఆయన మెడికల్ గా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, అంటే చాలా మందికి మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేశారు. అది నేను చూసాను. 350 రూపీస్ బిల్ అయింది సార్. 5 lakhs అలా 350 బిల్ అయింది. నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసానంట. అపోలో ఆసుపత్రి ద్వారా చాలా మంది సినీ కార్మికులకు వైద్య సహాయాలను కూడా అందిస్తున్నాడు. అలాంటి రామ్ చరణ్ హాలీవుడ్ హీరోలకు మనమేం తక్కువ కాదు అనే రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు. వాళ్లను మించి మనలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎప్పటికైనా సరే హాలీవుడ్ హీరోలను సైతం ఢీ కొట్టే స్థాయికి మనం ఎదగాలి అని ఒకే ఒక్క టార్గెట్ తో ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన అనుకున్నట్టుగా తెలుగు సినిమా స్థాయిని మన హీరోల సత్తాను హాలీవుడ్ లో కూడా మారుమోగేలా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ ఈ రోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇక మీదట కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని విజయాలను సాధిస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. వచ్చినప్పుడు సింహం బేసిక్గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి దగ్గరలో ఏదుందో చూసి అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు హైనాలు దాదాపుగా నెల్లాళ్ళ పాటు పండగ చేసుకుంటాయి. సో సింహం ఇప్పుడు వేటాడుతుందని. చరణ్ కూడా అంతే. కొడితే మాత్రం ఇంకెంతకంటే నీ చెప్పేది ఏం లేదు.